ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది ఒకే రకమైన నియమాన్ని, ఒకే రకమైన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకొని ఒక నెల మొత్తం తమ జీవితాన్ని మార్చేసుకుంటారు. అదే రమదాన్. కొంతమంది దీన్ని రంజాన్ అంటారు, కొంతమంది దీన్ని రమదాన్ అంటారు. ఏదైనా తప్పుంటే దయచేసి క్షమించండి. మనం రోజువారీ హడావిడిలో పరుగులు తీస్తుంటాం, కానీ ఈ నెల వస్తే చాలు ప్రపంచం మొత్తంలో ఉన్న ముస్లింలందరూ ఒక్కసారిగా పాజ్ బటన్ నొక్కినట్టు ఆగిపోతారు. ఎందుకు? కేవలం తినడం మానేయడానికా? కాదు. ఈరోజు ఈ వీడియోలో మనం రమదాన్ గురించి, మీకు తెలియని, మీరు ఎప్పుడూ వినని ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుందాం. రమదాన్ అంటే కేవలం ఒక పండుగ కాదు, అది ఒక సోల్ ట్రాన్స్ఫార్మింగ్ జర్నీ అని మీరు కూడా ఒప్పుకుంటారు. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి వెళ్ళండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, అసలు ఈ రంజాన్ ఎక్కడ మొదలైంది? చరిత్రలోకి వెళ్తే ఇది 1400 ఏళ్ల పైమాటే. అరేబియాలో ఉన్న హీరా అనే గుహలో ప్రవక్త మొహమ్మద్ గారు ధ్యానంలో ఉన్నప్పుడు జిబ్రయిల్ అనే దేవదూత ద్వారా మొదటిసారి ఖురాన్ వాక్యాలు వెలువడ్డాయి. ఇది ఈ పవిత్ర మాసంలోనే జరిగింది కాబట్టి దీనిని ఖురాన్ మాసం అని పిలుస్తారు. మనిషి ఈ భూమిపై ఎలా జీవించాలో తెలిపే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అందిన సమయం ఇది. మీరు గమనిస్తే రమదాన్ నెల ఎప్పుడూ ఒకే తేదీకి రాదు. ప్రతి ఏటా ఒక 10-12 రోజుల ముందుకు వస్తుంది. దీనికి కారణం ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుడి గమనంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ఒక ముస్లిం తన జీవిత కాలంలో ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇలా అన్ని సీజన్లలోనూ ఉపవాసాన్ని అనుభవిస్తాడు. ఇది ప్రకృతితో మమేకమయ్యే ఒక అద్భుతమైన క్రమశిక్షణ. రోజా లేదా ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు. తెల్లవారుజామునే సహరీ ముగించి రోజంతా నీళ్లు కూడా తాగకుండా ఉండడం వెనుక ఒక లోతైన అర్థం ఉంది. మనకు రోజు 3 పూట్ల ఆహారం అందుతున్నప్పుడు ఆకలి విలువ తెలియదు. కానీ ఒక్క పూట తిండి తినకపోతే మన చుట్టూ ఉన్న పేదవారు రోజు ఎంత బాధపడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇది మనలో ఎంపతిని, అంటే ఎదుటివారి బాధను పంచుకునే గుణాన్ని పెంచుతుంది. రోజా అనేది కేవలం పొట్టకు ఇచ్చే విశ్రాంతి కాదు, అది మన అహాన్ని చంపే ఒక ప్రక్రియ. ఆకలిని భరించడం నేర్చుకున్న మనిషి జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగల స్థిత ప్రజ్ఞతను సాధిస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రోజా అంటే కేవలం నోరు కట్టుకోవడం కాదు, మన కళ్ళు, చెవులు, చేతులు కూడా ఉపవాసం ఉండాలి. అంటే చెడు చూడకూడదు, చెడు వినకూడదు, ఎవరిని తిట్టకూడదు. సైన్స్ ప్రకారం ఏదైనా ఒక మంచి పనిని 21 రోజుల నుండి 30 రోజుల పాటు నిరంతరంగా చేస్తే అది ఒక అలవాటులాగా మారుతుంది. రమదాన్లో ముస్లింలు 30 రోజుల పాటు అబద్ధం చెప్పకుండా, కోప్పడకుండా, ఇతరులకు కీడు చేయకుండా ఉంటారు. అంటే ఈ నెల ముగిసేసరికి ఒక కొత్త మనిషిలా, స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో బయటకు వస్తారు. ఇది ఒక నెల రోజుల క్యారెక్టర్ బిల్డింగ్ కోర్స్ లాంటిది. ఇప్పుడు మనం కొంచెం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ఈ పద్ధతిని ముస్లింలు 1400 ఏళ్లుగా పాటిస్తున్నారు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలో ఆటోఫాబీ అనే అద్భుతమైన ప్రక్రియ మొదలవుతుంది. దీనికి 2016లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఈ ప్రక్రియలో మన శరీరంలోని పాత కణాలు, పాడైపోయిన కణాలను శరీరం తనంతట తానుగా తినేసి కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. మన జీర్ణ వ్యవస్థకు ఒక 30 రోజుల పాటు విశ్రాంతి దొరకడం వల్ల శరీరం లోపల ఉన్న వ్యర్థాలు బయటకు పోతాయి. ఇది ఫిజికల్ డిటాక్స్ మాత్రమే కాదు, మెంటల్ డిటాక్స్ కూడా. దీనివల్ల ఏకాగ్రత మరియు సంకల్పం బలంగా, అద్భుతంగా పెరుగుతాయి. రమదాన్లో ఉన్న మరో గొప్ప సామాజిక కోణం జకాత్. జకాత్ అంటే ప్రతి ముస్లిం తన సంపదలో నుండి 2.5% పేదవారికి దానంగా ఇవ్వాలి. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల ధర్మ కార్యాలు జరుగుతాయి. ఏ పేదవాడు కూడా ఆకలితో పడుకోకూడదు, అందరూ పండుగను సమానంగా జరుపుకోవాలి అనేది దీని వెనక ఉన్న గొప్ప ఉద్దేశం. ఇఫ్తార్ సమయంలో ధనిక, పేద, కుల, మతభేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చొని ఒకే ప్లేటుల్లో ఆహారాన్ని పంచుకోవడం చూస్తే మనుషుల మధ్య ఉండాల్సిన అసలైన ప్రేమ మరియు సమానత్వం కనిపిస్తుంది. ఇది సమాజంలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించే ఒక గొప్ప ప్రయత్నం. రమదాన్లో చివరి 10 రోజులు ఇంకా ప్రత్యేకం. ఇందులో లైలతుల్ ఖదర్, నైట్ ఆఫ్ పవర్
అనే ఒక రాత్రి ఉంటుంది. ఇది 1000 నెలల కంటే గొప్పది అని చెప్పబడింది. అంటే ఒక మనిషి తన జీవితకాలం మొత్తం చేసే ప్రార్థన కంటే ఆ ఒక్క రాత్రి చేసే ప్రార్థన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ముస్లింలు ఆ రాత్రుళ్ళు నిద్రపోకుండా ధ్యానంలో, నమాజుల్లో గడుపుతారు. తమ తప్పులను క్షమించమని, భవిష్యత్తు బాగుండాలని దేవుణ్ణి వేడుకుంటారు. అది మనిషికి మరియు దేవుడికి మధ్య ఉండే ఒక ఎమోషనల్ కనెక్షన్ పాయింట్. ఆ రాత్రి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతత మనిషిని మానసికంగా ఎంతో దృఢంగా మారుస్తుంది. చివరిగా ఈద్ ఉల్ ఫితర్. ఇది కేవలం బిర్యానీని తిని, కొత్త బట్టలు వేసుకుని సెలబ్రేట్ చేసుకునే పండుగ మాత్రమే కాదు. 1 నెల రోజుల పాటు ఆకలి దప్పులను ఓర్చుకొని తన మనస్సుని, తన శరీరాన్ని కఠినంగా కంట్రోల్ చేసుకున్న ఒక వ్యక్తికి ఆ దేవుడు స్వయంగా ప్రసాదించిన అపూర్వమైన బహుమతి ఈ పండుగ. రమదాన్ నెల వెళ్ళిపోయినంత మాత్రాన ఆ నేర్చుకున్న పాఠాలు ముగిసిపోవు. ఈ నెలలో మనం అలవర్చుకున్న క్రమశిక్షణ, ఎదుటివారి ఆకలిని గుర్తించే కరుణ, ఆపదలో ఉన్నవారికి చేసే దానగుణం, వీటిని మిగతా 11 నెలలు కూడా మన జీవితంలో ప్రతిబింబించేలా చూసుకోవాలి. గుర్తుంచుకోండి, రమదాన్ అనేది కేవలం క్యాలెండర్లో మారిపోయిన ఒక నెల కాదు. అది మనిషిని ఒక మహోన్నతమైన వ్యక్తిగా, ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టాల్లో మరొకరం పాలు పంచుకున్నప్పుడే మనం ఒక గొప్ప మరియు శాంతివంతమైన సమాజాన్ని నిర్మించగలం. ఈ వీడియో ద్వారా రమదాన్ వెనుక ఉన్న అసలైన పరమార్థం మరియు ఆ అంతరార్థం మీకు అర్థమైందనే ఆశిస్తున్నాను. ఈ పండుగ మీ ఇంట్లో, మీ మనస్సులో మీ సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్.